హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోలో మనం హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు వస్తున్నారు అంటే ఓటీటీ హిందీది, పైగా అందులో మనకేంటి సంబంధం అంటే ఏమిలా మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. ఫర్ సపోజ్ కుచ్ కుచ్ హోతా అనే మూవీ ఉంది, పాతది, షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ది. అందులో ఒక అమ్మాయి షారుఖ్ ఖాన్ కూతురు కింద యాక్ట్ చేసిన అంజలి అని క్యారెక్టర్. సో ఆ అమ్మాయి, అలాగే మహాభారత్ మూవీ కాదు, మహాభారత్ సీరియల్ కనుక మీరు చూస్తుంటే ఇప్పుడు హాట్స్టార్లో కూడా ఉంది. మా టీవీలో తెలుగు వర్షన్ వచ్చిందనమాట. అందులో కుంతి క్యారెక్టర్ చేశారు ఒక ఆవిడ. దాంతోపాటు ఒక హిందీ సీరియల్ తెలుగులో డబ్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇస్ ప్యార్కో క్యానాందు, తెలుగులో చూపులు కలిసిన సొబ్బేలు అనుకుంటా. అందులో హీరో వాళ్ళ అక్క క్యారెక్టర్ ఒక ఆవిడ చేశారు, దల్జిత్ కౌర్ అని చెప్పి. సో ఆవిడ అలా మనకు తెలిసిన చాలామంది ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అవడానికి చాలా టైం పెట్టింది. అంటే సెప్టెంబర్ 1కి మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం జూన్లోనే ఉన్నాం. 2 రోజులు అయితే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, తర్వాత వరల్డ్ కప్ ఉంది. బట్ దాని తర్వాత మళ్ళీ మనకి టైం పాస్ కావాలిగా. జూలైలో అసలుగా పండగలు కూడా లేవు. సో ఈ జూన్, జూలై, ఆగస్ట్ మిడిల్ వరకు అనమాట. సో ఇది 7 వీక్స్ ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం. సో తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపల మనకి ఒక చిన్న టైం పాస్ లాంటిది. హిందీ బిగ్ బాస్ మనకు అర్థం కాదు, ఆబ్వియస్లీ సబ్ టైటిల్స్ అన్నీ ఉండవు అనుకోకుండా. సో జస్ట్ మనం టాస్క్లు అక్కడ ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ లెవెల్ ఆఫ్ టాస్క్లు ఎలా ఉంటాయి, సో మన వాళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ హోస్టింగ్ ఎలా ఉంటుంది, మన వాళ్ళ హోస్టింగ్ ఎలా ఉంటుంది, జస్ట్ చిన్న ఒక ఫ్లేవర్. అంటే మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అవడానికి ముందు హిందీలో ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవడానికి అనమాట. ఎవరైనా హిందీ బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉంటే మేము హిందీ బిగ్ బాస్ చూస్తున్నామని చెప్పి కింద కామెంట్ చేయండి. హిందీ బిగ్ బాస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడప్పుడు మన రివ్యూస్ మీద చిన్న లుక్ వేయండి. అసలు హిందీలో ఏం జరుగుతుంది, బిగ్ బాస్ ఎలా జరిగింది ఏంటన్నది మీకు అర్థమైంది. సో వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఆల్రెడీ 2 ప్రోమోలు వచ్చినాయి జియోలో. సో బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ ఓటీటీ జియోలో వస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు జియోలో ఫ్రీ ఉండే. సో కానీ ఈ సంవత్సరం నుంచి వాళ్ళు దాన్ని సబ్స్క్రిప్షన్లో మోడల్లోకి తెచ్చారు. సో ఐపీఎల్ కూడా లాస్ట్ ఫ్రీగా ఇచ్చారు, ఇక్కడ నుంచి సబ్స్క్రిప్షన్ మోడల్లో రన్ అయింది. బట్ చాలా తక్కువ అమౌంట్ ఉంచారు. తెలిసిందేగా వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్. అద్భుతమైన భవిష్యత్తు. ప్రెజెంట్ అయితే మాత్రం ₹29, ₹25, సమ్ 25 to 29 పర్ మంత్ ఆ సబ్స్క్రిప్షన్ మోడల్లో తీసుకొచ్చారు. సో హిందీ బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాలన్నా, అంటే ఈరోజు ఎపిసోడ్ ఈరోజు చూడాలన్నా, లైవ్ చూడాలన్నా, ఇది కూడా లైవ్ వస్తుంది. సో అసలు లైవ్ స్టార్ట్ చేసింది వీళ్ళు, లైవ్ వస్తుంది. సో ఏదైనా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈవెన్ మీరు ఓట్ చేయాలన్నా జియో యాప్లోంచే ఓట్ చేయాలి. బయట నుంచి ఫోన్లు ఇవన్నీ లేవన్నమాట. ఓన్లీ ఓటింగ్ మాత్రం జియోలోంచి ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మన తెలుగు బిగ్ బాస్లో ఈసారి మన వాళ్ళు కూడా ఫోన్ మిస్డ్ కాల్స్ ఆప్షన్ తీసేసి జస్ట్ ఫోన్ పెట్టే చాయిస్ కూడా ఉందన్నమాట. సో జియోలో వస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2 ప్రోమోస్లో ఏంటంటే, ఒకటేమో జూన్లో స్టార్ట్ అయింది హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కన్ఫర్మ్ అయిన ఒక ప్రోమో వచ్చింది చాలా రోజుల క్రితం. ఈ మధ్య 2-3 రోజుల క్రితం ఒక ప్రోమో వచ్చింది ఏంటంటే హోస్ట్ని కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు చూసినా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేశారు. అంటే స్టార్టింగ్లో కాకుండా ఒక సీజన్ 5 ఆ టైం నుంచి మాత్రం వరుసగా సల్మాన్ ఖాన్ చేసుకుంటూ వచ్చారు. ఓటీటీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ సీజన్ వచ్చేపాటికి కరణ్ జోహార్ చేశారు, సెకండ్ సల్మాన్ ఖాన్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయింది సెకండ్ అయితే మాత్రం. థర్డ్ది ఇప్పుడు మళ్ళీ హోస్ట్ చేంజ్. సో సల్మాన్ ఖాన్ గారికి ఏదో ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి. హోస్ట్ ఎవరు అంటే అనిల్ కపూర్ గారు అనమాట. సో ఆయన ఇంతకుముందు ఆయన కూడా కొన్ని చిన్న గేమ్ షో లాంటివి కండక్ట్ చేశారు. హోస్ట్గా అయితే చేసిన అనుభవం ఉంది. ఖచ్చితంగా బాగానే ఉంటుంది నేను అనుకుంటున్నా ఆయన హోస్ట్ కూడా. పైగా సీనియర్ ఇండస్ట్రీలో. సో మంచి కమాండింగ్ ఉంటుంది వీళ్ళందరి మీద అని అనుకుంటున్నా. సో హోస్ట్ అయితే మాత్రం అనిల్ కపూర్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే జూన్ నుంచి అని చెప్పారు, కానీ డేట్ అయితే చెప్పలా. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే జూన్ 22 ఈ ఎలక్షన్ గోలా ఎంత అడావిడి మొత్తం అయిపోయిన తర్వాత. సో థర్డ్ సాటర్డే వీళ్ళు సాటర్డేనే స్టార్ట్ చేస్తున్నారు. మేబీ వీళ్ళకి ఏంటంటే మళ్ళీ సింపుల్గా అందరిని లోపల పంపించేయటం ఉండదు. పంపించేటప్పుడు కాన్సెప్ట్ ఉంటుంది, కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ ఉంటుంది, స్టేజ్ మీద కొన్ని చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వీళ్ళు స్టేజ్ దగ్గర నుంచి ఫైట్లు చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక సీజన్లో అయితే ఒక 2-3 కంటెస్టెంట్స్ తీసుకెళ్ళి ఎక్కడ అడవిలో వదిలేశారు, మళ్ళీ వాళ్ళ తర్వాత రోజు ఎప్పుడు వచ్చారనమాట. సో అలా 2 రోజులు అన్నది వీళ్ళ ఎంట్రన్స్లో 2 రోజులు జరుగుతాయి. అంటే సాటర్డే సండే 2 days అక్కడే జరుగుతాయి అనమాట. సో అందుకోసం అని చెప్పి సాటర్డే ప్లాన్ చేస్తాం. ఇంతకుముందు కూడా సాటర్డే స్టార్ట్ అయినట్టుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ. బట్ జూన్ 22 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ కంటెస్టెంట్స్ ఎవరు అంటే, కంటెస్టెంట్స్ ఫోటోలు కూడా పక్కన వేయడానికి ట్రై చేస్తాను. సో మెయిన్ కంటెస్టెంట్ వచ్చేపాటికి లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్కువ బలంగా ఉన్నారో వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సీజన్లో అయితే సీజన్ 2లో సోషల్ మీడియాలో డామినేట్ చేశారు. ఈవెన్ మెయిన్ టీవీ బిగ్ బాస్కి వచ్చేపాటికి కూడా సోషల్ మీడియా సెలబ్రిటీ మునవర్ ఫరూక్కి కంప్లీట్ డామినేట్ వన్ సైడ్ అయిపోయింది అనమాట. ఓటింగ్ అని ఏది కానీ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పి సార్ ఏంటంటే ఈవెన్ ఓటీటీ అయినా కూడా లాస్ట్ ఇయర్లా కాకుండా వన్ సైడ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక ఫేమస్ టీవీ సెలబ్రిటీని తీసుకొచ్చారు. సో శివాంగి జోషి అని చెప్పి 15 years తనకి ఏజ్ ఉన్నప్పటి నుంచి టీవీ ఇండస్ట్రీలో ఉంటాను. చాలా అంటే చాలా ఫేమస్. నాకు తెలిసి ఈ సీజన్లో తను 99%, ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరూ 90% వస్తారు, 99 కాదు కానీ 90% వస్తారు. సో తను వస్తే ఏంటంటే ఒక సైడ్ చూసుకుంటే వారు వన్ సైడ్, అంటే టీవీ సైడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఫేమస్ సెలబ్రిటీ, చిన్న వయసులో చాలా ఫేమ్ సంపాదించుకుంది. అండ్
టాప్ పెయిడ్ కంటెస్టెంట్ కూడా తినేది. ఎంత పే చేస్తారు హిందీలో ఏంటన్నది కూడా తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. మన తెలుగులో మనకు ఒక ఐడియా ఉంది రఫ్గా. 1.5 lakhs, 2 lakhs, 2.5 lakhs సెలబ్రిటీకి ఇస్తారు. మాక్సిమం పెద్ద సెలబ్రిటీతో 4 lakhs, 5 lakhs, 6 lakhs, 7 lakhs దాకా వెళ్ళినట్టున్నారు మన వాళ్ళు వీక్లీ. సో ఇక్కడ ఎంత ఇస్తారు ఏంటన్నది కూడా తర్వాత ఒక వీడియో చేస్తాను. బట్ శివాంగి జోషి ఎవరైనా సీరియల్స్ కనుక చూసే వాళ్ళు ఉంటే ఏ రిష్తా క్యా कहलाता है అని చెప్పి చాలా ఫేమస్ సీరియల్, అందులో తిని కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఖతరోं के खिलाड़ी సీజన్ 12లో కూడా చేసింది. సో టాస్క్ ఆడిన అనుభవం కూడా ఉంది, యాక్టింగ్ చేసిన అనుభవం ఉంది, చాలా ఫేమ్ ఉంది, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. సో శివాంగి జోషి వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో టాక్. యాక్చువల్ తన ఫ్యాన్స్ ఏమంటారంటే ఓటీటీకి శివాంగి జోషి ఎందుకు, మెయిన్ బిగ్ బాస్కి సీజన్ 18లోకి రావచ్చు కదా ఇది అని చెప్పి. బట్ చెప్పాను కదా వీళ్ళు ఓటీటీకి తీసుకురావడానికి రీజన్ ఉంది ఏంటంటే ఓటీటీలో ఎక్కువ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వస్తున్నారు. వాళ్ళు రావడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళు కూడా ఓటీటీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండేవాటికి మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా క్రిటిసైజేషన్ ఫేస్ చేశారు అన్నమాట ఈ టీవీ ఆడియన్స్ మొత్తం. సో అందుకోసం చెప్పి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఖర్చు ఎక్కువైనా పెట్టి తీసుకొస్తున్నారు శివాంగి జోషి. నెక్స్ట్ రియాజ్ అలీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. 28 million ఫాలోవర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు నేషనల్ వైడ్ ఫాలోవర్స్ ఉంటారు కదా వీళ్ళకి, సో అందుకని ఎక్కువ మంది ఉంటారు అనమాట. బట్ 28 million ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. యూట్యూబ్లో ఆల్మోస్ట్ 1.5, 1.34 ఎంతమంది మిలియన్స్ ఉన్నారు. బట్ ఈయనది ఇంకా 90% కన్ఫామ్. ఆఫర్ చేశారు కానీ ఈయన కోర్టులోనే ఉంది, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తాడు. సో బట్ ఈయన కూడా చాలా హైయెస్ట్ ఎక్కువ అమౌంట్ పే చేయడానికి చూస్తున్నారు. ఆఫర్ చేశారని చెప్తాను, ఒప్పుకోలేదు ఇనీషియల్గా, తర్వాత మళ్ళీ ఎక్కువ ఆఫర్ చేశారని చెప్పి టాక్. నెక్స్ట్ షఫక్నాజ్, బిగ్ బాస్ OTT 2 ఎవరైనా చూస్తుంటే ఫలక్నాజ్ అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ సిస్టర్ అనమాట షఫక్నాజ్. నేను ఇందాక మహాభారత్ అని చెప్పాను కదా, మహాభారత్లో కుంతి రోల్ ఏదైతే ఉందో తను ప్లే చేసింది తినే అనమాట షఫక్నాజ్ అని చెప్పి. ఈవిడ కూడా ఆల్మోస్ట్ 13 years నుంచి టీవీ కెరీర్లోనే ఉంది, టీవీ ఇండస్ట్రీలోనే ఉంది, చాలా సీరియల్స్ అవి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ షహజాన్ ఖాన్. ఈ షఫక్నాజ్, ఈ షహజాన్ ఖాన్ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. యాక్చువల్గా ఫలక్నాజ్, షఫక్నాజ్, ఈ షహజాన్ ఖాన్ ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తను లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు వస్తే కనుక బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒకేసారి బిగ్ బాస్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటే, ఇప్పటివరకు మనం కపుల్స్ చూసాం కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా వచ్చారా, నాకు తెలిసి ఎవరు రాలేదనుకుంటా. సో వస్తే ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ దీనికి అంత ఇంట్రెస్టింగ్గా లేదు మేకర్స్ అయితే మాత్రం. బట్ ఆఫర్ అయితే చేశారు, వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయాలి. మేకర్స్ జస్ట్ డిస్కస్ చేశారు, ఆఫర్ చేయాలి, డిస్కస్ చేశారు కానీ ఇంకా కన్ఫర్మ్ చేయాలి. మళ్ళాగే ఉంటుంది, లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ చేస్తారనమాట ఒకవేళ ఏదైనా కావాలంటే. నెక్స్ట్ దల్జిత్ కౌర్. సో ఇందా నేను చెప్పాను కదా, ఇస్ ప్యార్ కే క్యా నామ్ దూ, చూపులు కలిసిన శుభవేళ సీరియల్లో హీరో వల్ల సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేశారు. చాలామంది నాకు తెలిసి అంటే ఈ ఏజ్ అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి నాకు తెలిసి ఉండదు కానీ కొంచెం ఒక 30+ ఉన్న వాళ్ళకి అప్పట్లో సీరియల్స్ చూసే అనుభవం ఉంటుంటే ఖచ్చితంగా ఈ సీరియల్ అందరూ చూసే ఉంటారు. హీరోయిన్ అయితే చాలా ఫేమస్, ఖుషి అని చెప్పి ఆ క్యారెక్టర్ అసలు రతరంబోలో ఆ టైంలో చాలా బాగా ట్రెండ్ అయిన సీరియల్ అనమాట. సో తనలో ఆ సీరియల్లో అనమాట తిను. బట్ దీనికి ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ అనుభవం ఉంది. బిగ్ బాస్ సీజన్ 13 హిందీలో శ్రీశాంత్ గెలవలేదు కానీ శ్రీశాంత్ వచ్చిన సీజన్, శ్రీశాంత్ రన్నర్ అప్ ఆ సీజన్లో తినొచ్చింది. బట్ అప్పటికే తనకి నాకు తెలిసి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంది. అప్పుడు 2 మ్యారేజెస్ అయినట్టున్నప్పుడు ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ ఏదో జరుగుతున్నట్టుంది. చాలా అంటే చాలా సైలెంట్గా గేమ్ మీద అంత ఐడియా లేకుండా ఉండేప్పటికి 2 weeksకో 3 weeksకో మొత్తానికి ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ మేకర్స్ తనకి ఆపర్చునిటీ ఇచ్చారు అని చెప్పి సో ఇప్పుడైతే సైలెంట్గా లేదు. ఇంకోటి ఏంటంటే తనకి పర్సనల్ లైఫ్లో కూడా కాంట్రవర్సీ నడుస్తుంది, సెకండరీ డివోర్స్ కూడా అయ్యే ఇది ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే హిందీ బిగ్ బాస్లో ఎక్కువగా వాళ్ళు చూసేది ఏంటంటే కాంట్రవర్సీసే. ఎవరైతే లైమ్ లైట్లో ఉంటారో, ఎవరికైతే కాంట్రవర్సీస్ ఉంటాయో, లేదంటే ఎవరికంటే ఎక్కువ ఫేమ్ ఉందో అలాంటి వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళు అప్రోచ్ అవుతారు. సో మళ్ళాగా ఎప్పుడో ఉండిపోయిన సెలబ్రిటీస్ కొంతమంది అలా కూడా తీసుకొస్తారులేండి, బట్ ఎక్కువగా లైమ్ లైట్ ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ తను వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చిల్ గేమర్. తిను అమెజాన్ది ఒక రియాలిటీ షో నడుస్తుంది, చాలామంది మన తెలుగు వాళ్ళకి తెలిసి ఉండదు, ప్లే గ్రౌండ్ అని చెప్పి. తెలుసుంటే కామెంట్ చేయండి, మేము చూస్తున్నాం ప్లే గ్రౌండ్ అని చెప్పి. సో 24/7 కాదనుకుంటా నాకు తెలిసి, బట్ సిమిలర్ టు బిగ్ బాస్ కాన్సెప్ట్ లాంటిది ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ కూడా. అగైన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళతో చేస్తున్న షో ఇది. సో తను ఇందులో పార్టిసిపేట్ చేశాడు, నాకు తెలిసి ఫైనలిస్ట్ అనుకుంటా, ఫైనలిస్టే. సో 8 lakh ఫాలోవర్స్ ఉన్నారు, 1 million దగ్గరలో ఉన్నాడు చిల్ గేమరు. బట్ యూట్యూబ్, ఇన్స్టాలో అనమాట, యూట్యూబ్లో బాగా ఫేమస్. ఈ ఆన్లైన్ గేమ్స్ చూసేవాళ్ళు, స్ట్రీమింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాగా తెలుసు చిల్ గేమరు. నెక్స్ట్ ఆరోహి ఖురానా. తిను కూడా ప్లే గ్రౌండ్ సీజన్ 3లోనే ఇందులో పార్టిసిపెంట్, ఫైనలిస్ట్ కాదనుకుంటా నాకు తెలిసి, బట్ అందులో పార్టిసిపేట్ చేస్తున్నాడు. 1.6 million ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అగైన్ 1.6 million ఫాలోవర్స్ ఉన్నారు దీనికి. నెక్స్ట్ ఫేమస్ వైరల్ వడాపావ్ గర్ల్. ఇది తిని ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా రీల్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఒక్కసారి వచ్చి ఉంటుంది. ఈ మధ్య వడాపావ్ గర్ల్ అని చెప్పి చాలా ఇంతకుముందు ఫేమస్, బట్ ఈ మధ్య ఏంటంటే కాంట్రవర్సీ అయింది. తిను రోడ్డు మీద ఎక్కడైతే స్టాల్ పెడుతుందో తిన వల్ల ఏంటంటే అందరూ యూట్యూబర్స్, మన ఇంకా సింపుల్గా చెప్పాలంటే హిందీ కుమారి ఆంటీ.
తెలుగు కుమారి లాంటి విషయంలో ఎంత రచ్చ జరిగిందో అదే టైంలో హిందీలో ఇక్కడ జరిగిందనమాట ఈ మధ్య కాలంలోనే. సో తన బండి పెట్టిన చోట ఈ యూట్యూబర్స్ ఈ క్రౌడ్ అంతా పెరిగిపోయి మొత్తం అక్కడ అన్ని మొత్తం ఆ బళ్ళన్నీ ఆ రోడ్డు మీద తీసేసేటట్టు, అంటే రోడ్ సైడ్ టిఫిన్స్ ఉంటాయి కదా, సో వడాపావు తిను ముంబై నుంచి వడాపావు, ముంబైలో ఫేమస్ వడాపావు, సో తిను ఢిల్లీ సైడ్ అటు సైడ్ అమ్ముతా ఉందన్నమాట. సో మొత్తం తీసేస్తే ఇప్పుడు ఈ మధ్య షాప్ ఏదో పెట్టుకొని ఓపెన్ చేసుకుంటున్నారు, రెస్టారెంట్ స్టైల్ ఏదో ఓపెన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ హిందీ వాళ్ళకి కావాల్సి, బిగ్ బాస్ మేకర్స్ కావాల్సింది ఏంటి, ఎవరైతే లైమ్ లైట్ ఉంటారో, ఎవరికైతే కాంట్రవర్సీస్ ఉంటే వాళ్ళే కావాలి. సో ఫుల్గా కాంట్రవర్సీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తిన్నైతే అప్రోచ్ అయ్యారు. ఆల్మోస్ట్ తిని కూడా యాక్సెప్ట్ చేసిద్ది, ఎందుకంటే పర్సనల్గా ప్రొఫెషనల్గా ఇది తనకు చాలా యూజ్ అయ్యిద్ది కాబట్టి. నెక్స్ట్ జియాన్ సఫీ, నాకు తెలిసి నేను సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేదు అనుకుంటా. 8.6 మిలియన్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు తనకి. దాని గురించి నాకు పెద్దగా తెలియదు, సో జస్ట్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి చూసాను అంతే, 8.6 మిలియన్ ఉన్నారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ విక్కీ జైన్. లాస్ట్ ఇయర్ ఎవరైతే హిందీ బిగ్ బాస్ చూస్తుంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంకిత లోఖండే, విక్కీ జైన్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఎంత రచ్చ అయింది అన్నది ఏంటన్నది తెలుసు. బయటకు వచ్చాక వీళ్ళు ఖచ్చితంగా విడిపోతారు అది ఇది అని చెప్పి చాలా డిస్కషన్స్, గొడవలు ఇవన్నీ అయినాయి అనమాట. బిజినెస్ మ్యాన్, బాగా డబ్బున్న అతను, బట్ తినేంటంటే అంతగా ఓపెన్ అప్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా షోలో ఉండేపాటికి ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వలేకపోయాడు విక్కీ జైన్ అని చెప్పి. వేరే అమ్మాయిలతో కొద్దిగా క్లోజ్గా వెళ్ళాడు కానీ ఏం వర్కౌట్ అవ్వాల. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దామని చెప్పి అప్పుడు అన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ టాక్ వస్తుందన్నమాట. ఈసారి మళ్ళీ వస్తాడు విక్కీ జైన్ అని చెప్పి. సో కాంటాక్ట్ అయితే చేశారు, అప్రోచ్ అయితే అయ్యారు, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తాడు. ఈసారి యాక్సెప్ట్ చేసి షోలో కనుక ఏదైనా రిలేషన్షిప్ కనుక జరిగితే బయట పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయ్యేదో చెప్పలేం. బాస్ ఇది బిగ్ బాస్, మనం ఏం చేయలేము. సో వాళ్ళు షో కోసం చేసినా దేనికోసం చేసినా సరే, షోలో ఉండటం కోసం, లైమ్ లైట్ ఉండడం కోసం చేసినా సరే, పర్సనల్ లైఫ్స్ అయితే మాత్రం బయట ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరికైతే ఉంటారో వాళ్ళు. హిందీ బిగ్ బాస్ కోసం చెప్తాం, మన తెలుగు బిగ్ బాస్ ఇంకా అంత దూరం వెళ్ళలేదు కానీ తెలుగు బిగ్ బాస్లో కూడా మ్యారేజ్ స్టాప్ అయినా రిలేషన్షిప్ అయితే మాత్రం ఎఫెక్ట్ అయినాయి, మనం కొన్ని సీజన్స్లో చూసాం కదా. నెక్స్ట్ అద్నాన్ షేక్. సో అద్నాన్ షేక్ ఫైజల్ టీమ్ 7 అని చెప్పి ఒకటి ఉంది, యూట్యూబ్లో ఒక గ్రూప్ ఉందన్నమాట, అందులో ఒక మెంబర్ అద్నాన్ షేక్. అలాగే ఏస్ ఆఫ్ సీజన్ అని చెప్పి అగైన్ ఇది కూడా కైండ్ ఆఫ్ రియాలిటీ షో అనమాట. ఏస్ ఆఫ్ స్పేస్, స్ప్లిట్స్ విల్లా, ఈ ప్లే గ్రౌండ్, ఇవైతే ఎంటీవీ వాళ్ళం అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి, అలాగే రోడీస్, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో 2019 ఆ టైంలో సీజన్ 2 అనుకుంటా, 2-3 సీజన్లో జరిగినాయి, ఎక్కువ సీజన్ జరగలేదు. సో తను పార్టిసిపేట్ చేశాడు. 11.3 మిలియన్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు తనకి. నెక్స్ట్ ఆల్మోస్ట్ 5 lakhs అంటే 500,000 యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో తినని కాంటాక్ట్ అయ్యారు, తిన కన్ఫర్మ్ చేశాడు అని చెప్పి టాక్. సో 99% తిన వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఒక కపుల్ కేటగిరీ ఉంది, అంటే బయట నుంచి ఒక కపుల్ తీసుకొస్తున్నారు, మ్యారీడ్ కాదు. వీళ్ళిద్దరు ఏంటంటే ఆర్యాన్షి శర్మ, తుషార్ సల్యవత్, ఏదో మనకు అగైన్ నోరు తిరగట్లేదు. వీళ్ళందరికీ ఒక 5 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉన్నారు ఒక్కొక్కరికి విడివిడిగా. 5 years నుంచి వీళ్ళిద్దరు కలిసి రీల్స్ చేస్తారనమాట. అంటే కమిటెడ్ ఇద్దరు, ఇంకా మ్యారేజ్ ఏం లేదు కానీ, బట్ కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు ఇద్దరు. సో చాలా కాలం నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియా టాక్. సో వీళ్ళిద్దరిని అంటే బయట నుంచి కపుల్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టబోతున్నారు అనమాట. మరి వీళ్ళు బయట నుంచి కపుల్గా వచ్చిన వీళ్ళిద్దరు ఇంట్లోకి వచ్చిన తర్వాత మ్యారీడ్ కాదులేండి, ఇంట్లోకి వచ్చిన తర్వాత అలాగే మళ్ళీ తిరిగి కపుల్గా వెళ్తారా, విడివిడిగా మళ్ళీ వేరే వాళ్ళతో కపుల్ అయ్యి వెళ్తారా అన్నది మనం షో చూసాక మనకు అర్థమైంది. సో హిందీలో ఇలాంటి ట్విస్టులు ప్రతి సీన్, ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్లా ఉంటుంది అంటారు కదా, అలా ఆ రేంజ్లో ఉంటుంది ఒక్కోసారి. అసలు మనకు మతిపోయిద్ది అనమాట అది చూస్తే. నెక్స్ట్ పంకిత్ తక్కర్, దిల్ మిల్ గయా అని చెప్పి, బహు అమారే రజనీకాంత్ అని చెప్పి, ఇది కూడా తెలుగులో వచ్చింది సీరియల్. అందులో ఏంటంటే హీరోయిన్ రాధికా పండిట్, నాకు తెలిసి చాలా బాగా చేసింది ఆ సీరియల్ మాత్రం. తెలుగులో కూడా వచ్చింది, రోబోట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ మధ్య అదే స్టోరీ బేస్డ్ కదా సినిమా కూడా వచ్చింది, పేరు మర్చిపోయారు. బట్ సో ఆ సీరియల్ కూడా బాగా హిట్ అయింది. క్లైమాక్స్ అంతా చండాలంగా ఉంటుంది కానీ సీరియల్స్ వరకు వచ్చేవాటికి బహు అమారి రజనీకాంత్ అని చెప్పి తెలుగులో కూడా డబ్బు అయింది. తెలుగు పేరు నేను మర్చిపోయాను కానీ, బట్ ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి. ఆ సీరియల్స్లో ఉన్నాడు తిను. సో తినకు కూడా బిగ్ బాస్ వాళ్ళు ఆఫర్ చేశారు అని చెప్పి, బట్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఆఫర్ చేశారు కానీ ఈసారి కూడా మళ్ళీ చేశారు. ఈసారి యాక్సెప్ట్ చేసే అంటే పాజిటివ్గా ఉన్నాడు అని చెప్పి, మ్యాక్సిమం వస్తాడని చెప్పి టాక్. నెక్స్ట్ దిల్బర్ ఆర్యా, తిను పంజాబీ యాక్ట్రెస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సూపర్ క్యూట్గా ఉంటుంది అనమాట. హిందీ మ్యూజిక్ వీడియోస్లో ఎక్కువగా, హిందీ సర్కిల్స్ అయితే మాత్రం మ్యూజిక్ వీడియోస్లో చేసింది తను. ప్రతీక్ షేజ్పాల్ ఏదో పేరు ఉంటుంది మనకి. హిందీ బిగ్ బాస్ OTT 1లో కనిపించాడు. నెక్స్ట్ సీజన్ 16లో కూడా కనిపించాడు, తేజస్వి గెలిచిన సీజన్ అనుకుంటా, రైట్, అందులో కూడా కనిపించాడు, ఫైనలిస్ట్ రెండిట్లో కూడా. సో తనతో పాటు మ్యూజిక్ వీడియోస్ చేస్తుంటే పంజాబీ యాక్ట్రెస్ చాలా బాగుంటుంది. తిన్ను కూడా అంటే వీళ్ళు వెళ్ళి బతిలాడుతున్నారు రమ్మని అని చెప్పి టాక్, బట్ వీళ్ళు అప్రోచ్ అయ్యారు, తను ఇంకా కన్ఫర్మ్ చేయాల. మ్యాక్సిమం 90% కన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి టాక్ ప్రజెంట్ అయితే మాత్రం. నెక్స్ట్ రోహిత్ ఖత్రి అని చెప్పి ఒక ఫిట్నెస్ జిమ్ ట్రైనర్, అంటే ఫిట్నెస్ ఫ్రీక్ అనాలా,
ఫిట్నెస్ ట్రైనర్ అనాలనుకుంటా. సో ఫిట్నెస్ ట్రైనర్, తనకి జిమ్ కూడా ఉంది ఢిల్లీలో. సో ఫిట్నెస్ సంబంధించిన వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాడు. ఫుల్ బాడీ గీడి అన్నీ ఉన్నాయి. ఏదైనా కనుక ఒక టాస్క్ లాంటిది, ఫిజికల్ టాస్క్ ఏదైనా పెడితే మాత్రం వారు వన్ సైడే, అసలు చూస్తేనే మనం వెనకడికి చేసేస్తాం, అలా అంత బాడీ ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇతనికి 1.1 ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లోనే 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఢిల్లీలో ఆర్కే ఫిట్నెస్ జిమ్ అని చెప్పి చెప్పాను కదా, సో అందులో ఉంటాడు అనమాట. టాస్క్లు పెడితే మాత్రం పిండి పిప్పి చేయటమే ఇంకా. కానీ టాస్క్లు గెలిచినంత మాత్రమే ఇద్దంటే లేదు. హిందీలో ఏంటంటే మనం ఎంత చించుకుని ఓట్లేస్తున్నా కూడా నాకున్న బిలీఫ్ ఏంటంటే మన తెలుగు బిగ్ బాస్లో కాదు, తెలుగు బిగ్ బాస్లో 19% ఆడియన్స్ ఓట్స్కి ఒక ఏమంటారు ఆడియన్స్ ఓట్స్ని తీసుకుంటారు 99%. బట్ హిందీలో అలా కాదు, 10% కూడా కన్సిడర్ చేస్తారో లేదు తెలియదు. ఎప్పుడైనా మీ పర్ఫార్మెన్స్ ఉంటానే ఉండాలి, పాజిటివ్ నెగిటివ్ మీ పర్ఫార్మెన్స్ ఉండాలి. దాంతోపాటు ఓటింగ్ కూడా కొద్దిగా ఉండాలి. ఒకవేళ ఓటింగ్ తక్కువైనా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చి ఉంచుతారు. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ లేకుండా మీకు ఓటింగ్ ఉన్నా కూడా టాటా బై బై చెప్పి పంపించేస్తూ ఉంటాం. నువ్వు ఎంత టాస్క్లు ఆడినా కూడా నీ అంటే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే గొడవలు, ఈ టాస్క్లు ఆడటం గొడవలండి. ఏదైనా సరే నీ స్క్రీన్ స్పేస్ అనేది నువ్వు క్రియేట్ చేసుకుంటా ఉంటే నీకు ఛాన్స్ ఉంటుంది, లేదంటే బాయ్ బాయ్. నెక్స్ట్ సదత్ ఖాన్ అంట. దీని ఎవరంటే మునావర్కి బెస్ట్ ఫ్రెండ్ అంట. సో లాస్ట్ ఇయర్ మునావర్ గెలిచాడు కదా. సో సదత్ ఖాన్ అని చెప్పి మునావర్ అక్కడ హౌస్లో ఉన్నప్పుడు తిను బయట పిఆర్ ఇవన్నీ మేనేజ్ చేసి మునావర్ ఫ్రెండ్. సో 3 lakh ఫాలోవర్స్ ఉన్నాడు. బట్ మునావర్ ఏదైనా అంటే తను చేశాడు అంటే తను రికమెండ్ చేశాడు అని చెప్పి సో తీసుకుంటారా లేదన్నది తెలియదు. 50-50 ఛాన్స్ ఈ క్యాండిడేట్కి మాత్రం. సిమిలర్ టు సదత్ ఖాన్ లోకేష్ కటారియా అని చెప్పి ఈయన ఎల్విష్ యాదవ్ రికమెండేషన్లా ఉంది. సో ఎల్విష్ యాదవ్ దానికి ముందు ఓటీటీ సీజన్ గెలిచిన అతను. ఎల్విష్ యాదవ్ ఓటీటీ సీజన్ 2 యాజ్ అ వైల్డ్ కార్డ్కి ఎంటర్ అయ్యి వారు వన్ సైడ్ అయిపోయింది దీనివల్ల. సో దీనికోసం నేను చెప్పాను కదా స్టార్టింగ్లో తన అమ్మాయిని తీసుకొచ్చారని చెప్పి తినలాంటి వాళ్ళ కోసమే. సో తిను ఎల్విష్ యాదవ్ లోపల ఉన్నప్పుడు బయట పిఆర్ మొత్తం నడిపింది మొత్తం తినే లోకేష్ కటారియా అని చెప్పి ఎల్విష్ యాదవ్ ఫ్రెండ్. సో ఇలా ఇద్దరు రికమెండ్ వాళ్ళు ఇద్దరు రికమెండ్ చేశారంటే వీళ్ళు రావడం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎప్పుడైనా వస్తే ఇలాంటి బిగ్ బాస్ ఓటీటీ వాటికి ఇంకా ఫాలోయింగ్ పెరిగితే తప్పితే తగ్గదు. ఇంకా చాలా స్టేట్స్కి తెలిసింది. ఈవెన్ వీళ్ళు కూడా కొన్ని స్టేట్స్కి తెలుసుంటారు. ఇప్పుడు ఎల్విష్ యాదవ్ అని ఉన్నాడు, నాకు తెలిసి సౌత్లో పెద్దగా తెలిసి ఉండదు ఆ టైంకి. ఎప్పుడైతే బిగ్ బాస్ గెలిచాడో ఆ నోట ఈ నోట అలా పడి అట్లీస్ట్ పేరైనా తెలిసింది కదా, పర్సన్ చూస్తే గుర్తుపెట్టే స్థితికైనా వస్తాం కదా. సో అలా వాళ్ళ ఇది పెరిగిద్ది. నెక్స్ట్ కరమ్ సుమి. తిను ఇప్పుడున్న అందరు ఇన్ఫ్లుయెన్సర్స్లో కల్లా పనికొచ్చే ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలిసి. నాగాలాండ్ సైడ్ నుంచి ఎడ్యుకేషనిస్ట్. సో ఎవరైతే పేదవాళ్ళు అంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తా వాళ్ళ సైడ్ వర్క్ చేసేది, అంటే ఈ ఎన్జిఓ టైప్ ఆ వర్క్స్ అనమాట. సో పేదవాళ్ళకి చదువు చెప్పించడం కోసం కానీ ఏదైనా సరే. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ తిను. బట్ తిను వస్తుందో రాదా అని నాకు తెలియదు, కానీ వస్తే మాత్రం మంచిది. యాక్చువల్గా బిగ్ బాస్లో ఇలాంటి వాళ్ళు రావాలి. ఏదైతే సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు వస్తే ఏంటంటే వాళ్ళు ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటారు. అట్లీస్ట్ కొంతమందికైనా ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ఎంతసేపు ఆ వీడియోలు ఈ వీడియోలు డ్యాన్స్ వీడియోలు ఇలాంటివి కాకుండా త్రూ సోషల్ మీడియా పాజిటివ్గా ఏం చేయొచ్చు. అంటే వాళ్ళు నెగిటివ్ అని కాదు డ్యాన్స్ చేసిన వాళ్ళది ఆర్ట్. బట్ ఇదేంటంటే ఒక సపోర్ట్ లాంటిది కదా పేదవాళ్ళకి కానీ ఎవరికి కానీ. సో ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. బట్ వస్తారో తెలియదు, 50-50 ఛాన్స్. నెక్స్ట్ షహజాదా దామి. మనకు తెలుగులో ఇది వచ్చినట్టుంది, ఏ జాదు హే జిన్కా అని చెప్పి ఒక జాదు మ్యాజిక్ రిలేటెడ్ సీరియల్ ఒకటి. నెక్స్ట్ చోటీ సర్దార్ని సీరియల్ ఒకటి అందులో ఉందన్నమాట తిను. అలాగే తిను షహజాదా దామి మేల్ క్యాండిడేట్ అనుకుంటా షహజాదా దామి అంటే. సో ఏ రిష్తా క్యా క్యాలతా నుంచి నాకు తెలిసి బయటికి కూడా గెంటేసినట్టున్నారు. అంటే అన్ప్రొఫెషనల్ బిహేవియర్ ఉండటం వల్ల సీరియల్ నుంచి తీసేసినట్టున్నారు. పెద్దగా గుర్తు రావట్లేదు కానీ బట్ దానికి సంబంధించింది. నెక్స్ట్ ఆ మేల్ క్యాండిడేటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ సీరియల్లో ఉంటాడు. ఏ రిష్తా క్యా క్యాలతాలు అంటే మధ్యలో టెర్మినేట్ చేస్తారు అన్ప్రొఫెషనల్ బిహేవియర్ వల్ల. దీంతో పాటు ఇంకొక వాళ్ళని కూడా టెర్మినేట్ చేశారని చెప్పి. ప్రతీక్ష హాన్ముఖే అంట, మనకు అలాగే ప్రొనౌన్సియేషన్ రావట్లేదు కానీ ప్రతీక్ష అని చెప్పి సేమ్ వీళ్ళిద్దరూ ఆ సీరియల్ ఉండేవాళ్ళు. ఫస్ట్ తను పంపించేసినట్టున్నారు, నెక్స్ట్ తనని పంపించేసినట్టున్నారు. ప్రొఫెషనల్గా లేరు, వాళ్ళ బిహేవియర్ బాగాలేదు సెట్స్లో అని చెప్పి. మేబీ నాకు తెలిసి ఈ సెట్స్లో గొడవలన్నీ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అయ్యేవన్నీ పేమెంట్ రిలేటెడ్గానే ఉంటాయి అని అనుకుంటున్నా, మ్యాక్స్ టు మ్యాక్స్ గొడవల్లో. సో ఏదైనా సరే వాళ్ళిద్దరిని అలా చేస్తూ వాళ్ళు ఆ విధంగా ఫేమస్ అయ్యారు అనమాట. బాగా సీరియల్లో చేసిన దానికన్నా సీరియల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫేమస్ అయ్యారు. సో వీళ్ళిద్దరూ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరికి రిలేషన్షిప్ లాంటిది ఏమి లేదు కానీ బట్ ఒకే సీరియల్లో చేశారు, ఒకే తరహాలో బయటకు వచ్చేసారు. సో వీళ్ళిద్దరూ కూడా వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఒక్కళ్ళైనా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సనా సయ్యద్. కుచ్ కుచ్ హోతా హై అని చెప్పాను కదా, కుచ్ కుచ్ హోతా హై మూవీలో ఎవరైతే గర్ల్ క్యారెక్టర్ చేశారో, బేబీ క్యారెక్టర్ చేశారో, సో తను అంజలి క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది అమ్మాయి. ఆల్మోస్ట్ 5 మూవీస్ చేసింది, ఒక 20 సీరియల్స్ చేసిందంట. నాకు కూడా తెలియదు. సో ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది, అబ్బో
ఏదైనా ఉపయోగపడింది అనిపించింది నాకు. జలక్ దిక్లాజా, ఖత్రోం కే ఖిలాడి లాంటి రియాలిటీ షోస్ కూడా చేసిందంట తిను. సో అది నెక్స్ట్ ఇంకొక బోనస్ కంటెస్టెంట్ 20% ఛాన్స్ ఉంది రావడానికి. అంటే వీళ్ళు అప్రోచ్ చేయరు కానీ కంటెస్టెంట్ మాత్రం అంత అంటే పర్సన్ మాత్రం అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి షోయబ్ ఇబ్రహీం. మీకు ఎవరికైనా తెలుసుంటే దీపికా కక్కర్ అని చెప్పి ఒక తెలుగులో కూడా సీరియల్ వచ్చేది. ఇప్పుడు మన బాలికా వధువులో అమ్మాయి ఆనంది క్యారెక్టర్ చేసింది కదా, ఈ మధ్య ఒక ప్రైవేట్ వీడియో వచ్చింది. మన తెలుగు సినిమాలో చాలా సినిమాలు హీరోయిన్ చేసింది. తనది ఒక సీరియల్ వచ్చేది. సీరియల్ పేరు ససురాల్ సిమర్కా అని చెప్పి, తెలుగులో పేరు గుర్తురాట్లా, హిందీలో మాత్రం ససురాల్ సిమర్కా. అందులో దీపికా కక్కర్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటారన్నమాట. సీజన్ 13 విన్నర్, శ్రీశాంత్ సీజన్ అని చెప్పాను కదా, శ్రీశాంత్ సీజన్ విన్నర్ వాళ్ళ హస్బెండ్. సో సెకండ్ హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ నాకు గుర్తులేదు కానీ బట్ తన హస్బెండ్ అనమాట. తిని హిందూ, తను ముస్లిం. సో అలా ఆ సీరియల్లోనే తిను కూడా చేసేవాడు. సో తినని కాంటాక్ట్ చేశారు అని చెప్పి, బట్ తిని ఇంట్రెస్టింగ్గా ఉన్నాడా లేదని తెలియదు. ఎందుకంటే దీపికా కక్కర్ టైంలో ఈవెన్ దీపికా గెలిచినా కూడా చాలా వరకు ట్రోల్స్ అలాంటివి ఫేస్ చేశారు బయట వీళ్ళు యాజ్ అ ఫ్యామిలీ పరంగా. సో అగైన్ దానికి రెడీ అయ్యామా లేదా అని చెప్పి చూసుకోవాలి. బట్ నాకు వచ్చే అవకాశం ఎందుకు ఉందనిపిస్తుంది అంటే 20% అయినా. ప్రెజెంట్ అయితే మాత్రం అంత ఆఫర్స్ ఏం లేవు, స్క్రీన్ ఈ మూవీస్ ఈ సీరియల్స్ రిలేటెడ్ అయితే ఏం లేవు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. పైగా తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, తిని కూడా హ్యాండిల్ చేశాడు కాబట్టి బయట నుంచి. దాని ప్రకారం చూసుకుంటే వచ్చే అవకాశం ఉంది, వస్తే బాగుంటుంది. బట్ చెప్పలేము. సో వీళ్ళే ఉన్న లిస్టు ఆల్మోస్ట్ 20 to 23 మెంబర్స్ చెప్పాను. వీళ్ళలో 90% అయితే వస్తారు, ఒక 2-3 అయితే రాకపోయే అవకాశం ఉంది. ఇంకా కన్ఫర్మ్ ఎందుకు కాలేదంటే నేను చెప్తాను చూడండి. మ్యాటర్ అదే మన తెలుగు అయితే కన్ఫర్మ్ అయిపోయేది ఈ పాటికి, ఒకళ్ళిద్దరు తప్పితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయేది, డేట్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయేవి. డిఫరెన్స్ ఏంటంటే ఓటీటీకి టీవీకి మనం స్లాట్ తీసుకోవాలి. అంటే పలానా డేట్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందంటే ఆ డేట్ వరకు వేరే ప్రోగ్రామ్ రన్ చేసి ఆ డేట్ లోపల ఆ ప్రోగ్రామ్ టెర్మినేట్ చేసేసి కొత్త ప్రోగ్రామ్ కోసం స్లాట్ తీసుకొని దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. వేరే ఓటీటీ అయితే స్లాట్లు ఏం అవసరం లేదు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టి స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో అందుకోసం చెప్పి వీళ్ళంతా మనకి పక్కాగా డేట్లు, పక్కాగా పర్సనాలిటీస్ ఇవన్నీ తెలియవు అనమాట. సో వీళ్ళు ఏంటంటే మన తెలుగులో ఏంటంటే ఒక డేట్ అనుకుంటాం, అంటే సెప్టెంబర్ 1 స్టార్ట్ అవ్వాలనుకుంటే సెప్టెంబర్ 1 షో స్టార్ట్, అది ఫిక్స్. సో దానికి ముందు కంటెస్టెంట్స్ని ఆ షో లోపల అంటే డెడ్ లైన్ అంటే ఒక ఆగస్టు 30th 28th 27th అలా అనుకుని ఆ లోపల ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఇలా కాదు, ఇక్కడ రివర్స్ అనమాట. ఓటీటీ అనేప్పటికి ఏమైందంటే ముందు కంటెస్టెంట్ని ఫిక్స్ చేసి అందరు కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు షో డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు అనేది ఉంటుంది. సో ఎలా చేస్తారేంటి తెలియదు కానీ బట్ అందుకోసం అని చెప్పి ఎక్కువగా లీక్స్ అలాంటివి ఏం లేవు అనమాట. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటనేది అందరికీ తెలియట్లా. బట్ నేను చెప్పిన June 22 మ్యాక్సిమం స్టార్ట్ అయ్యింది. వీళ్ళలోనే ఉంటారు. 17 నుంచి 19 మంది ఉంటారు, 22కి 23 అలా ఉంటారు కానీ 15 నుంచి 19 మంది ఉంటారు. 7 వీక్సే ఉంటుంది షో, ఎక్కువ ఉండదు. అలాగే 3-4 వీక్స్ అన్నట్టు స్టార్ట్ చేస్తారు, 1 month అన్నట్టు స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం 7 వీక్స్ దాకా తీసుకెళ్తారు. అంటే June 22 స్టార్ట్ అయితే August 22 అంటే మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపల ఎండ్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నా. సో మనకు ఒక టైం పాస్ అనమాట. సో మన హిందీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేలోపు టైం పాస్. నాకు కూడా గొంతుకి ఇటన్నిటికీ వామపోతూ ఉంటుంది. తెలుగు బిగ్ బాస్ చెప్పుకున్నట్టు బేకరంగా అన్సీన్లు నైట్ రివ్యూలు అలాంటివి ఉండవు కానీ బట్ మ్యాక్సిమం మంచి రివ్యూస్ చెప్తాను హిందీలో కూడా, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా అసలు హిందీ బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మీ హిందీ బిగ్ బాస్ చూస్తాం ప్రతిసారి, ఈసారి కూడా చూస్తాము అని చెప్పి. లేదు జస్ట్ రివ్యూస్ వస్తాం అనేది రివ్యూసెస్ వస్తామని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.